శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. చతుర్యుగాఖ్యానము. సూతుడు అటు పిమ్మట ఆ తర్వాత మరలా ద్వాపరయుగం యొక్క విధిని చెప్పెదను. అచట త్రేతాయుగం క్షీణించగా ద్వాపరయుగం వచ్చును. ద్వాపరయుగ ప్రారంభమున ప్రజలకు త్రేతాయుగమునందున్న సిద్ధి యుగము మారుట వలన నశించును. తర్వాత ద్వాపరమునందు ప్రజలకు లోభము, అధైర్యము, వైశ్యయుద్ధము, తత్వములో నిశ్చయములో, వర్ణముల సాంకర్యము, కార్యముల నిర్ణయములు లేమి, యజ్ఞౌషధి అయిన పశువుకి దండము, మదము, దంభము, ఓపిక లేమి, బలము, వీని యొక్క రజస్తమో గుణములతో కూడిన ప్రవృత్తి ద్వాపరయుగమున ఏర్పడను. మొదటి కృతయుగమున ధర్మముండను. త్రేతాయుగమున అది చక్కగా ప్రవర్తిల్లును. ద్వాపరయుగమున అది వ్యాకులమై కలియుగమున నశించును. వర్ణముల యొక్క విశిష్టమైన సర్వనాశము చక్కగా కీర్తింపబడును. అట్లే శ్రమయు ప్రశంసించబడును. ఆ యుగమున శృతియందును స్మృతియందును ద్వైతీభావం ఏకీభావం లేకపోవుట జరుగును. ద్వైతీభావంను శృతి నుండి కానీ స్మృతి నుండి కానీ నిశ్చయంగా తెలియటకు వీలు కాదు. అనిశ్చయం వలన ధర్మతత్వం చక్కగా చెప్పబడదు, నిక్కముగా చెప్పబడదు. ధర్మతత్వమున భేదం కలుగుటచే మానవులకు మతిభేదం కలుగును. దృష్టుల యొక్క పరస్పర భేదం చేతను భ్రమచేతను ఇది ధర్మము ఇది అధర్మము అని నిశ్చయం కలగదు. కారణముల వికలత్వం వలనను కారణం నిశ్చయం కానందునను వారి దృష్టిలో మతిభేదం కలుగుటచే విభ్రమం కలుగును. తర్వాత దృష్టిలో విభిన్నులైన వారిచే ఈ శాస్త్ర నిర్ణయం చేయబడును. త్రేతాయుగమున 4 పాదములు గల ఒక వేద విధించబడినది. ఆయువు యొక్క సమృద్ధం వలన ఆకారము ద్వాపరయుగంలో కూడా కనబడను. ద్వాపరాదులలో వేదవ్యాసుల చేత 4 విధములుగా వేదం వేరు చేయబడినది. దృష్టి విభ్రమం గల ఋషిపుత్రుల చేత మంత్ర బ్రాహ్మణముల విన్యాసముల చేతను స్వర్ణ వర్ణములు తారుమారగుట చేతను వేదములు భేదములు చెందును. సామాన్యముగాను వికారం చెందటం వలన ఒక్కొక్క చోట వేదములచే ఋక్యదు సామవేదముల యొక్క సంహితలు ధ్వంసం చేయబడినవి. బ్రాహ్మణము కల్పసూత్రంలో మంత్ర ప్రవచనంలో ఇతరులు తీర్థములచే పంపబడిరి. కొందరు వారికై నిలబడిరి. ద్విజులు భిన్నములైన వృత్తంలో ఆశ్రమములు గలవారే ద్వాపరయుగంలో ప్రవర్తిస్తారు. పూర్వం ఒకే అధ్వర్యవము అనగా యజ్ఞంలోని యజుర్వేద ప్రక్రియ ఉండేది. తర్వాత అది 2 విధములైనది. సామాన్య విపరీతార్థముల చేత ఈ శాస్త్ర విధములు చేయబడినవి. అధ్వర్యవ ప్రస్తావములచే అనేక విధములుగా అట్లే వికల్పం లేని అధ్వర రుక్ సామముల యొక్క వికల్పముల చేత వ్యాకులం చేయబడినది. ద్వాపరం భేదింపగా అది భిన్న దర్శనములచే చేయబడను. వికల్పముల చేత కూడా నశింపని ఆ వేదముల యొక్క భేదములను ప్రభేదములను ద్వాపరమున చక్కగా ప్రవర్తిల్ల చేయుదురు. మరలా కలియుగమున నశించును. ద్వాపరమున వేదముల యొక్క వ్యత్యాసములు కలుగును. అవి వర్షములేమి, మరణము, వ్యాధులు, ఉపద్రవములు అగును. మాట, మనస్సు, కర్మ వీని వల్ల కలిగిన దుఃఖములచే మరల నిర్వేదం కలుగును. నిర్వేదం వలన వాని యొక్క దుఃఖ మోక్షముల విచారణ కలుగును. ఆ విచారణ వల్ల వైరాగ్యము, వైరాగ్యం వల్ల దోషదర్శనము, దోషదర్శనం వలన ద్వాపరమున జ్ఞానోత్పత్తి కలుగును. పూర్వం మొదటి స్వయంభవ మన్వంతరమున ద్వాపరయుగంలో ఆ మానవంతుల యొక్క శాస్త్రములకు శత్రువులు పుట్టుదురు. ఆయుర్వేద వికల్పములను, వేదాంగముల యొక్కయు జ్యోతిషం యొక్కయు వికల్పములను, అర్థశాస్త్ర వికల్పమును, హేతుశాస్త్ర వికల్పమును, స్మృతిశాస్త్ర భేదములను, వేరువేరు ప్రస్థానములను ద్వాపరమును ప్రవర్తిల్లుచుండను. అట్లే మానవులకు మతిభేదములు కూడా ద్వాపరమున సర్వప్రాణులకు కాయకష్టంతో కూడినదై మనోవాక్కాయ కర్మలతో కష్టముగా వృత్తి అనగా అర్థానర్థ విచార విద్య సిద్ధించును. లోభము, ధైర్యము, వ్యాపారుల యుద్ధము, తత్వముల అనిశ్చయ స్థితి, వేదశాస్త్రములను తీసుకొని పోవుట, ధర్మముల సంకరము, రోగము, లోభము, వధయు, వర్ణాశ్రమ ధ్వంసము, కామద్వేషములను ద్వాపరయుగమును ప్రవర్తిల్లును. అట్లే మానవుల పరమాయువు నిండు 2000 ఆ ద్వాపరము నిశ్శేషముగా దాని సంధ్యాపాదముగా ఉండను. గుణములతో హీనమైనది ద్వాపరము యొక్క ధర్మము. అట్లే దాని యొక్క అంశము సంధ్యాపాదముగా ఉండను. ద్వాపరయుగంలోని సంవత్సరం యొక్క ప్రతిపత్తి అనగా జ్ఞానమును వినడు. ద్వాపరాంశం మిగులునందే కలియుగము యొక్క ప్రతిపత్తి కలుగును. హింస, అసూయ, అసత్యమాడుట, మోసము, తపం చేయు, మునులను చంపుట ఇవి కలియుగము యొక్క స్వభావాలు. ప్రజలు వీరిని సాధింతురు. ఇదే ధర్మంగా చేయబడినది. నిజమైన ధర్మమంతా క్షీణించును. వృత్తి మనస్సుతోనూ క్రియతోనూ పొగడ్తల రూపమైన మాటతోనూ సిద్ధించునో లేదో
సందిగ్ధార్థమే కలియుగమును బహుళంగా చంపినది రోగము. ఎల్లప్పుడూ ఆకలి భయములుండును. వర్షం లేని కాటకం యొక్క భయము ఘోరం జరుగును. దర్శనము వ్యత్యాసమగును. కలియుగమున లోకమందు స్మృతికి ప్రామాణ్యం ఉండదు. ఒకడు గర్భమున ఉండియే మరణింపగా మరొకడు యవ్వనమున ఉండియే మరణించును. కలియుగమున ప్రజలు వృద్ధాప్యమున అధార్మికులు, అనాచారులు, తీక్ష్ణ కోపులు, అల్పతేజులు అనగా అల్పవీర్యం కలవారు, ఎప్పుడూ అసత్యమాడువారు అయిన ప్రజలు పుట్టుదురు. బ్రాహ్మణుల యొక్క దుష్టమైన కోరికల చేతను, దుష్టమైన యజ్ఞ కర్మల చేతను, దుష్టమైన అధ్యయనముల చేతను, ఆగమముల చేతను, ఈ విధములైన అనేక దుష్టకర్మల చేతను ప్రజలకు భయం కలుగును. కలియుగంలో ప్రాణులకు అంతటిను హింస, మాయ, అసూయ, కోపం, ఈర్ష్య, ఓపికలేమి, సహనంలేమి, అబద్ధమాడుట, రాగము, లోభము ఇవి కలుగుచుండును. కలియుగం వచ్చినందున మిక్కిలి సంక్షోభం కలుగును. బ్రాహ్మణులు వేదములు చదవరు, యజ్ఞములు చేయరు. క్రమంగా నరులు వైశ్యులతో పాటు క్షత్రియులు నశింతురు. కలియుగంన క్షుద్రులకును అంత్యజులకును పడక, కూర్చునుట, భోజనం వీనిలో బ్రాహ్మణులతో సంబంధములు కలుగుచుండును. శూద్రజాతుల వారు రాజులగుదురు. వారు పాషండులకు ప్రవర్తకులగుదురు. ప్రజలు భ్రూణహత్యలు చేయుదురు. ఈ విధంగా ప్రజలు ప్రవర్తించును. ఆయువు, మేధాబలములు, రూపము, కులము ఇవి క్షీణించును. శూద్రులు బ్రాహ్మణాచారములు చేయగా బ్రాహ్మణులు శూద్రాచారములు చేయుదురు. దొంగలు రాజవృత్తిలో ఉండగా రాజులు చోరవృత్తిని చేయుదురు. సేవకులు తమ మిత్రులను కోల్పోవుదురు. కలియుగం రాగా ఇది జరుగును. కలియుగం రాగా స్త్రీలు శీలం లేని వారు, వ్రతం లేని వారు, మాంసప్రియులు అయి మాయ మాత్రమే తమలో మిగిలిన వారుగా అగుదురు. కలియుగమును పులులు ప్రబలమగను, గోవులు క్షీణించును, సాధువులు మరలిపోవుదురు. అప్పుడు భోగులకు సూక్ష్మమున రాగల మహాఫలము, అట్లే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమములు శిథిలములగుటచే ధర్మం మిక్కిలి చలించిపోవును. విశాలమై గొప్పనైన భూదేవి స్వల్ప ఫలమిచ్చినదిగా ఆగును. కలియుగం రాగానే శూద్రులు తపం చేయుదురు. త్రేతాయుగమున సంవత్సర కాలమందు ధర్మము, ద్వాపరయుగమున నెల వరకు ఉండు ధర్మము. అది కలియుగమున ఒక దినపు ధర్మమగను, కానీ అది ఒక దినం కన్నా మించిపోవును. కలియుగంలో ప్రజలను రక్షింపని వారై రాజులు, ప్రజలు ఇచ్చిన పన్నులను హరించిన వారై రాజులు స్వరక్షణ పరాయణులగుదురు. కలియుగంలో క్షత్రియులు కానివారు రాజులగుదురు. వైశ్యులు శూద్రులను ఆశ్రయించి జీవింతురు. సమస్త బ్రాహ్మణులను శూద్రులకు నమస్కరించువారగదురు. ఈ కలియుగంలో ఒక స్త్రీకి పెక్కురు పతులు ఇందురు. కలియుగం చివర దేవుడు చిత్రముగా వర్షించును. కలియుగమున అందరూ వ్యాపారం చేయువారు కూడా అగుదురు. మిక్కిలి మోసపు కొలతలు చే సరుకులను అమ్ముదురు. కలియుగం వచ్చినప్పుడు నాట్యచర్య వ్యాపించును. వ్యర్థ రూపములు కలిగిన వేదబాహ్యులచే ఆవరించబడును. పురుషులు అల్పమై స్త్రీలు అధికమై ఉందరు. లోకం బహుభిక్షకులతో నిండిపోవును. పరస్పరముగా జనం మాంసభక్షకమై క్రూరవాకు కలవదై కుటిలమై అసూయ కలది అగును. చేసిన పనికి ప్రతీకర్త ఉండకొండుటచే లోకం క్షీణించును. పతితుడైనను శంకించదు. ఇది కలియుగ లక్షణం. భూమి నరులు లేక శూన్యమగను. ఇచ్చట దేశములలోనూ నగరములలోనూ మండలములు ఏర్పడను. భూమి అల్పజలం కలదై అల్పఫలం నిచ్చినది అగును. రక్షించువారు రక్షింపని వారి శాసనం లేక ప్రభువులగుదురు. జనులు పరుల సంపదలను హరించువారు, పరస్త్రీలను చెరచువారు, కాముకులు, దురాత్ములు, అధర్మం వలన సాహసప్రియులు అగుదురు. కలియుగమున నష్టచేతసులు కాని పురుషులు, విదిలించిన వెంట్రుకల గల పిలక జుట్టులు, 15 ఏండ్ల వయసు గల వారును అయి ప్రజలు జన్మింతురు. కలియుగం వచ్చినప్పుడు శూద్రులు తెల్లని శుభ్రమైన దంతములు కలవారును, ఇంద్రియములను జయించిన వారును, తలగొరిగించుకున్న వారు, కాషాయ వస్త్రాలు ధరించిన వారు అయి ధర్మాన్ని ఆచరింతురు. పంటలు దొంగిలించేవారు పుట్టగలరు. అట్లే బట్టలను ఊడదీయవారు పుట్టగలరు. దొంగలను అపహరించు దొంగలు అపహరించు వారిని అపహరించు వారును కలుగగలరు. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.